హాయ్ ఫ్రెండ్స్, మనము sharechat.com లో యాడ్స్ చేయడం కోసము మనము అమౌంట్ ఫండ్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా అయితే ads.sharechat.com అని లింక్ ను ఉంటుంది. ఆ లింక్ ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ బటన్ ని క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ బటన్ ని క్లిక్ చేయగానే మీరు ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోండి. మీ కంపెనీ నేమో, మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలో ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. తెలియని వాళ్ళు, అకౌంట్ ఉన్న వాళ్ళు లాగిన్ బటన్ ని క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ అవ్వండి. ఇక్కడ మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుదాం. మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ ని క్లిక్ చేయండి. లాగిన్ బటన్ ని క్లిక్ చేయగానే మీకైతే డాష్ బోర్డ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనము అమౌంట్ ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నాము. ఇక్కడ టాప్ కార్నర్ లో మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆరో బటన్ డౌన్ కి అక్కడ బిల్లింగ్ డీటెయిల్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకు అకౌంట్ మేనేజర్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ యాడ్ ఫండ్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసి మనము యాడ్ ఫండ్స్ ని చేసుకోవచ్చు. లేదా రీఛార్జ్ వాలెట్ నౌ అనేది కదా, దీన్ని క్లిక్ చేసి మనము యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డిస్క్లైమర్స్. యాడ్ క్రెడిట్ ఆఫర్ ఈజ్ అప్లికబుల్ అనే మినిమం వ్యాలెట్ రీఛార్జ్ ఆఫ్ 10,000 రూపీస్ ఫర్ నెక్స్ట్ వ్యాలెట్ లోడింగ్ స్టార్టింగ్ January 5 నుంచి. ఇక్కడ చూడండి యాడ్ ఫండ్స్ ఉంది కదా, ఇక్కడ మనము ఆల్రెడీ మన అకౌంట్ ని రిజిస్టర్ చేసి మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకున్న వెంటనే మనకు వ్యాలెట్ బ్యాలెన్స్ అయితే షేర్ చాట్ వాళ్ళు 500 రూపీస్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ప్రమోషనల్ బోనస్ కింద వాళ్ళు 500 రూపీస్ ఇచ్చారు. యాడ్ ఫండ్స్ ని క్లిక్ చేసేసి మనం ఫండ్స్ ను యాడ్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి రీఛార్జ్ యువర్ వ్యాలెట్. ఎస్ యూ నీడ్ టు హ్యావ్ ఏ వ్యాలిడ్ జిఎస్టీ నెంబర్. మీకు జిఎస్టీ నెంబర్ ఉందైతే ఎస్ అని క్లిక్ చేయండి. నో యూ వాంట్ ఏ రెగ్యులర్ ఆర్ నాన్ జిఎస్టీ ఇన్వాయిస్, యూ కెన్ ఆప్ట్ ఇన్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిస్ లేటర్ యాజ్ వెల్. ఇక్కడ మీకు జిఎస్టీ నెంబర్ ఉంటే ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేసేసి వెరిఫై అండ్ సేవ్ బటన్ ని క్లిక్ చేయండి. లేని వాళ్ళు నో బటన్ ని క్లిక్ చేసేసి నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేయగానే రీఛార్జ్ యువర్ వ్యాలెట్ అని అడుగుతుంది. ఇక్కడ చూడండి అవైల్ 100% ఫ్రీ యాడ్ క్రెడిట్స్ ఆన్ ఫస్ట్ 3 వ్యాలెట్ స్లోట్స్ ఆఫ్ INR 10,000 రూపీస్ ఆర్ అబౌవ్. అప్లై అవైలబుల్ అడిషనల్ క్రియేటివ్ క్రెడిట్స్ ఆన్ 50,000 రూపీస్ ఆర్ అప్లై. ఇది ఏదైనా అప్లై చేస్తే మీకు 10,000 రూపీస్ కూడా మీకు క్రెడిట్ అవుతుంది. లేదు మీరు ఎగ్జాంపుల్ కి 500 యాడ్ చేయాలనుకుంటున్నారు, 500 ని క్లిక్ చేయండి. 500 అమౌంట్ ని ఎంటర్ చేయండి. అమౌంట్ పేబుల్ అండ్ 590 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ 80%. సో అవైల్ ఫ్రీ యాడ్ క్రెడిట్స్ బై రీఛార్జింగ్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 10,000 రూపీస్. మీరు 10,000 రూపీస్ రీఛార్జ్ చేస్తే మీకు 10,000 రూపీస్ మీకు యాడ్ అవుతుంది. మేక్ పేమెంట్ చేయండి. మేక్ పేమెంట్ బటన్ ని క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి మేక్ పేమెంట్ క్లిక్ చేయగానే మనకు రావడం లేదు. ఎందుకు? యాడ్ మినిమం అమౌంట్ ఆఫ్ 1,000 రూపీస్ అని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 500 తీసేసి 1,000 ఎంటర్ చేయండి. 1,000 ఎంటర్ చేయగానే మేక్ పేమెంట్ బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మేక్ పేమెంట్ బటన్ ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్కాన్ చేసుకోవడానికి ఆప్షన్ అడుగుతుంది. తర్వాత కార్డ్స్, యూపీఐ, క్యూఆర్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, ఈఎంఐ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏ ఆప్షన్ అయినా ఎంచుకొని పే నౌ బటన్ ని క్లిక్ చేయండి. స్కాన్ చేస్తే మీ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం దేని ద్వారా అయినా స్కాన్ చేసేసి మీరు అమౌంట్ ని యాడ్ చేసుకోవచ్చు. లేదా కార్డ్స్ ద్వారా యూపీఐ మెథడ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, ఈఎంఐ ఆప్షన్స్ చాలా రకాల ఆప్షన్స్ డిస్ప్లే అయ్యాయి. ఈ విధంగా మీరు మీ అమౌంట్ ని యాడ్ చేసుకోండి షేర్ చాట్ యాడ్స్ మేనేజర్ లో. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ తో మీ ముందుంటాము. ఈ విధంగా మీరు మీ యాడ్స్ ని మీ బిజినెస్ కి సంబంధించి యాడ్స్ రన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.